హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు గ్రేప్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు రీపాటింగ్ చేస్తున్నానండి. ఒక దానికైతే చక్కగా గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. ఇదిగో చూడండి గ్రేప్స్ ఎంత బాగున్నాయో. ఒకటి పెద్ద టబ్బులో వేసేస్తున్నానండి. ఇదిగోండి ట్రైకోడర్మా విరిడి, ఎన్పికే, నీమ్ కేక్ ఇవన్నీ కలిపి వేసినాయండి. దీంట్లో దీంట్లో వేసిన సీవిడ్ గ్రాన్యూల్స్ కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసానండి దీంట్లో, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ ఉంటుంది చిన్న చిన్న మొక్కలకి, అందుకని ఎప్సమ్ సాల్ట్ కూడా వేయాలి. ఇదంతా మొక్క మొదల్లో వేసాను ఇలాగా. ఇప్పుడు మొక్కను పెడుతున్నానండి. వేర్లు బాగున్నాయి. వాళ్ళు ఇలా ఒక్కొక్క మొక్కను తీసిస్తూ ఉంటారు మనకి. ఇదిగోండి ఇలా పెడుతున్నాను. లోపలికి వేర్లు కదలకుండా జాగ్రత్తగా పెడుతున్నాను అండి. ఒక 1 వీక్ నీడలో పెట్టుకోవాలండి మొక్కని. కొంచెం సన్లైట్ లేకుండా తక్కువే ఉండాలి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇది షాక్ లో ఉంటది, అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఆ మట్టి కొంత ఉంచాలి. మనం ఆ మట్టి ఉంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇలాగా. ఇది మొక్క బెంగళూరు బ్లూ వెరైటీ అండి. ఇది చిన్న మొక్కకి భలే గ్రేప్స్ వచ్చేసినాయి. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది, దీనికి సీడ్స్ ఉంటాయి. ఈ బెంగళూరు బ్లూ వెరైటీ జ్యూస్ వెరైటీ అండి. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసేసాను, ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి. ఇది వేసి మొక్క పెట్టేస్తున్నానండి. వేర్లు చాలా స్ట్రాంగ్ గా బాగున్నాయి. ఇలా పెట్టేస్తున్నా. వేర్లు బాగా గట్టిగా ఉన్నాయి. ఇవి భలే ఉన్నాయి అసలు. ఇదిగోండి మొక్క నాటేసుకున్నాం కదా, నీళ్లు జల్లేసుకుంటున్నాం. ఇలా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి నీళ్లు పోసేస్తున్నాను. ఒక 1 వీక్ దీన్ని నీడలో పెట్టుకోవాలి, ఆ తర్వాత డైరెక్ట్ సన్లైట్ లో పెట్టుకోవాలండి. కొంచెం 1 వీక్ జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది నీళ్ళలో పెట్టేసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇది ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్ అవన్నీ వేసింది. అది పెట్టాక ఇది మొక్క పెట్టేస్తున్నా. వేరు బాగుందండి. ఇదిగోండి వేర్లు ఎంత బాగున్నాయో. పెట్టాక పైన మట్టి వేసేసుకుందాం. ఇట్లా గట్టిగా అదుముకోవాలి. మట్టి ఇలా పెట్టేసుకుంటే ఈ మొక్కతో పాటు ఉన్న మట్టిని కొంత పెట్టుకోవాలండి. ఇలా పెట్టాక వాటర్ పోసుకోవాలంతే. ఇలా కొంచెం వాటరింగ్ ఎక్కువ చేసుకోవాలి. 1 వీక్ వరకు కొంచెం జాగ్రత్తగా మొక్కను చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.